హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేను మీ నిఫ్టీ మాస్టర్ మూర్తినాయుడు. ఈరోజు 11th మే 2023. ఈరోజు మార్కెట్లో ప్రధాన ఇండెక్స్ అయినటువంటి నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ ఏ విధంగా ట్రేడ్ అయ్యే అవకాశం ఉంది? ముందుగా నిన్నటి రోజున మనం ఏదైతే మార్కెట్లో గ్యాప్ అప్లో ఓపెన్ అయ్యి మార్కెట్ అప్ ట్రెండ్ ఓపెన్ అయిన తర్వాత కన్సాలిడేషన్ అయిన తర్వాత మార్కెట్ ఏ విధంగా వెళ్తే ఆ విధంగా ట్రై అవుదాం అనుకున్నాం. ఏదైతే మార్కెట్లో ఎస్టర్డే యొక్క ఓపెనింగ్ లో ఏదైతే బ్రేక్ చేస్తుందో అక్కడి నుంచి 18,340 330 దగ్గర నుంచి మనం సెల్ చేసి అక్కడి నుంచి ఒక 60 పాయింట్స్ మనం ప్రాఫిట్ బుక్ చేయడం జరిగింది. యాక్చువల్గా మన బ్యాంక్ నిఫ్టీలో ఎవ్రీడే మనం ఏదైతే ఆప్షన్స్ లో మనం కాన్సన్ట్రేషన్ గా చేస్తున్నామో ఆప్షన్స్ లో మనం అద్భుతంగా మనం చేయడం జరిగింది. దాంట్లో కూడా ప్రతిదీ 43,300 తగ్గింది, 40,400, 500 ప్రతి పుట్ కంటిన్యూస్ పుట్ 600, 700 ఇవన్నీ కూడా మనం పుట్ చేసి మనం మంచి ప్రాఫిట్ చేయడం జరిగింది. యాక్చువల్గా ఆప్షన్స్ లో ఉన్న గ్రేటెస్ట్ టెక్నిక్ ఏంటి, దాన్ని ఏ విధంగా మనం మార్కెట్ ట్రీట్ చేస్తున్నప్పుడు మనం దాన్ని క్యాష్ చేయాలి అన్నదంతా కూడా ఓన్లీ ఫర్ ఆప్షన్స్ మీద, ఎస్పెషల్లీ బ్యాంక్ నిఫ్టీ వాలటాలిటీ ఉంటుంది కాబట్టి వాలటాలిటీ ఇస్ అ ఫ్రెండ్ ఆఫ్ ట్రేడర్. దాన్ని ఈ విధంగా క్యాష్ చేయాలి. అది కూడా మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు కూడా మనం అదే పనిగా చేయవలసిన అవసరం లేదు. ఎప్పుడైతే మూమెంట్ మనం వస్తుందన్నది ఆ మూమెంట్ మనం ఏ విధంగా ఐడెంటిఫై చేస్తామని తెలుసుకున్న తర్వాత జస్ట్ అక్కడి నుంచి 15 to 30 minutes లో ఆ ట్రేడ్ ఏ విధంగా క్లోజ్ చేస్తాము అన్నది మోస్ట్ ఇంపార్టెంట్. అంతే తప్ప మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు కూడా మార్కెట్లో కూర్చొని చేయవలసిన అవసరం లేదు. ఆ టెక్నిక్ తెలుసుకోగలిగితే దాని ఆప్షన్స్ లో ట్రేడ్ చేయడం అన్నది ఇది. అదర్వైజ్ లేకపోతే ప్రీమియం కరిగిపోతూ మీరు నష్టపోతూ ఉంటారు. ప్లస్ ఆప్షన్స్ నెక్స్ట్ డే క్యారీ చేయడం అన్నది కూడా కరెక్ట్ కాదు. బ్లండర్ మిస్టేక్ అది. సార్ ఇంకా 1 week టైం ఉంది కదా, 4 రోజులు టైం ఉంది కదా అని ఇంకా వెయిట్ చేస్తున్నాను అంటే మాత్రం ఖచ్చితంగా మీరు క్యారీ ఫార్వర్డ్ చేశారంటే 100కి 99% మీరే నష్టపోతూ ఉంటారు. ఎప్పుడైనా మార్కెట్ రివర్స్ అయినప్పుడు ఏదైనా మీకు ఏదైనా మీ యొక్క లాస్ రికవర్ అయ్యి బయట రావాలి తప్ప ప్రాఫిట్ తీసుకునే అంత పరిస్థితి కూడా ఉంటుంది. అందుకని ఏదైతే రేపు సాటర్డే అండ్ సండే నేను ఏదైతే వర్క్షాప్ చేస్తున్నానో దాంట్లో వెరీ లిమిటెడ్ సీట్స్ 2 members నుంచి 4 members మధ్యలోనే. అందుకని ఇమీడియట్ గా మీరు ఏదైనా అవకాశం ఉంటే ఆల్రెడీ 2 members అయ్యారు, ఒక 1 or 2 members కి మనం అలో చేయడానికి అవకాశం ఉంది. దాన్ని మనం ఏ విధంగా మీరు వర్క్షాప్ రావాలనుకుంటే నాకు కాల్ చేస్తే దాని ప్రకారం నేను మీకు కంప్లీట్ గా దీని మీద పూర్తి స్థాయి గైడెన్స్ ఇచ్చి విత్ 1 week లైవ్ లో కూడా మీకు అన్ని చూపించి ఆన్లైన్ లోను, ఆఫ్లైన్ లో అయితే ఆఫ్లైన్ లో, ఆన్లైన్ అయితే ఆన్లైన్, తర్వాత ఒక 1 month కాల్స్ కూడా మీకు ఇవ్వడం జరుగుతుంది. దాన్ని కూడా మీరు నేను చెప్పిన దానికి అన్వయించుకొని కరెక్ట్ గా చూసుకుని మీరు ఒక 1 or 2 weeks లోనే దీంట్లో మీరు మాస్టర్ అవడానికి అవకాశం అయితే ఉంది. అక్కడి నుంచి ప్రాక్టీస్ చేస్తే ఇట్స్ వెరీ సింపుల్ టెక్నిక్ సింపుల్, మీరు ప్రాక్టీస్ చేస్తే సరిపోతుంది. అది కూడా జస్ట్ విత్ అలా చార్ట్ చూసి కూడా మనకి ఏ డైరెక్షన్ వెళ్తుంది అన్నది కూడా చెప్పేంత అవకాశం ఉంటుంది. దీనికి సంబంధించిన ఒక 26 కలర్ పేజెస్ సంబంధించిన చార్ట్స్ కూడా, ప్యాటర్న్స్ కూడా మీకు ఈజీగా దాని యొక్క అద్భుతమైన మెటీరియల్ తయారు చేసింది కూడా ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా ఈ రోజున మార్కెట్ ఏమవుతుంది అన్న దాని మీద మనం చూసినట్టయితే నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ రెండు కూడా మార్కెట్లో ఒక గ్యాప్ అప్ లో ఓపెన్ అయినా ఆశ్చర్యపోకలేదు. ప్లస్ అప్ ట్రెండ్ తీసుకునే కంపల్సరీగా అవకాశం. 18,300 బిలో బ్రేక్ చేయనంత వరకు కూడా మార్కెట్ అప్ ట్రెండ్ వెళ్తుంది. ఓపెనింగ్ అనేది కొంచెం గ్యాప్ అప్ లో ఓపెన్ కన్సాలిడేషన్ అయ్యి మళ్ళీ టేక్ ఆఫ్ అవడానికి అవకాశం అయితే ఎక్కువగా ఉంది. కాబట్టి మరి ఈరోజు మార్కెట్ ఓపెన్ అయిన తర్వాత అది ఎలా ఫాలో అవుతే ఆ విధంగా మన మార్కెట్ లో డ్రైవ్ అవడానికి అవకాశం ఉంది. దాని ప్రకారం మనం చేద్దాం. అదేవిధంగా బ్యాంక్ నిఫ్టీ విషయానికి వస్తే ఇదైతే 43,300 బిలో మార్కెట్ రాదు. 43,200 బిలో మార్కెట్ అయితే ట్రేడ్ అయ్యే అవకాశం లేదు. 43,400 దగ్గర నుంచి 500 మధ్యలో స్టార్ట్ అయ్యి కన్సాలిడేషన్ అయ్యి అలా పైకి వెళ్ళడానికి మార్కెట్లో ఒక టేక్ ఆఫ్ తీసుకోవడానికి అవకాశం ఎక్కువగా ఉంది. కాబట్టి ఖచ్చితంగా మార్కెట్ ఓపెన్ అయిన తర్వాత ఆచితూచి మనం చేయడానికి ప్రయత్నం చేద్దాం. అదేవిధంగా నిన్నటి రోజున మనం ఏదైతే నిఫ్టీలో కూడా ఆప్షన్స్ లో మనం ఏదైతే 45 రూపీస్ నుంచి కూడా మనకి ఆప్షన్ మనం టేక్ ఆఫ్ అవుతున్నప్పుడు మనం 70 దగ్గర మనం కన్ఫర్మేషన్ చేసుకుని 70 to 100 మనం క్యాష్ చేయడానికి ప్రయత్నం చేసి మనం అద్భుతమైనటువంటి ప్రాఫిట్స్ తీసాము. అదేవిధంగా బ్యాంక్ నిఫ్టీలో అయితే 32,000 43,000 43,200 ఇవన్నీ కూడా మనం టేకప్ చేసినప్పుడు 140 150 దగ్గర నుంచి మనకి 300 వరకు కూడా మనం చేసాం. 43,000 ఆప్షన్ మనం సెలెక్ట్ చేసుకుని పిఈ సెలెక్ట్ చేసుకుని అద్భుతమైనటువంటి ప్రాఫిట్స్ చేయడం జరిగింది. అదేవిధంగా మనకి మార్కెట్లో ఏదైతే ఒక ట్రెండ్ ఫాలో అవుతుందో దాని ప్రకారం మనం చేయడానికి అవకాశం ఉంటుంది. దాని ముందు ఐడెంటిఫికేషన్ ఆఫ్ ద ట్రెండ్, ఎందుకంటే ఈ రోజున మార్కెట్ అప్ ట్రెండ్ వెళ్తుందని చెప్తున్నాం, దానికి ఏ విధమైన బేస్ చేస్తున్నాం, ఎలా చేస్తున్నాం అది తెలుసుకోవడం అనేది మోస్ట్ ఇంపార్టెంట్ ఫర్ ద కన్సిస్టెంట్ ప్రాఫిట్స్ ఎక్స్పెక్టెడ్ ట్రేడర్స్. అదేవిధంగా క్రూడ్ ఆయిల్ అనే రోజున 6,000 అబోవ్ మనం బై చేయమని చెప్పాం. 6 తర్వాత 6,000 అబోవ్ బై చేస్తే మనం 40 to 50 పాయింట్స్ మనం క్యాష్ చేసాము. అట్ ద సేమ్ టైం మళ్ళీ మనకి మార్కెట్ మళ్ళీ డౌన్ ట్రెండ్కి వస్తున్నప్పుడు మళ్ళీ 60,10 60,20 దగ్గర కూడా మనం సెల్ చేసి అక్కడి నుంచి మళ్ళీ ఒక 60 to 70 పాయింట్స్ క్యాచ్ చేయగలిగాం. అంటే ఏదైనా కార్నర్లు మనం ఏ విధంగా క్యాలిక్యులేట్ చేస్తామో ఏంటన్నది ఒక ప్రాపర్
సెటప్ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్. ఎందుకు సెటప్ చెప్తున్నానంటే ఒక ఇండివిజువల్ ట్రేడ్ సెటప్లో అనే సక్సెస్ ఉంటుంది అంతా కూడా. ఆ ట్రేడ్ సెటప్ని మనం ఏదైతే ఒక 15 years ఎక్స్పీరియన్స్ తోటి ఈ సెటప్లోనే మనకి మార్కెట్ని మనం అంచనా వేయగలుగుతాము అన్నది ఏదైతే ఉందో అది మీకు నేర్పించి, అదేవిధంగా ఆప్షన్స్లో చేయడానికి ఏ విధమైనటువంటి టెక్నిక్స్ కావాలన్నది కూడా నేర్పించి, మీరు ఏదైతే ఒక మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ట్రేడ్ చేయవలసిన అవసరం లేదు. ఏదో ఒక సర్టెన్ టైంలో మనకి మూమెంట్ ఎప్పుడు వస్తుంది అన్నది ఐడెంటిఫై చేయాలి. ఆ మూమెంట్ వచ్చినప్పుడు 15 to 30 minutes మీరు ఆప్షన్ క్లోజ్ చేయగలగాలి. అయితే అదర్వైజ్ మీ ప్రీమియం కరిగిపోతుంటుంది. మీరు ఏదైనా నాకు ఇంకా ఫస్ట్ దానికి ఏదో ఒక 5,000 లాస్ ఉంది కదా మీరు క్యారీ ఫార్వర్డ్ చేస్తే నెక్స్ట్ డే 10,000 నుంచి 15,000 లాస్కి వెళ్ళే అవకాశం ఉంటుంది. దీంట్లో క్యారీ ఫార్వర్డ్ చేయడం అన్నది కరెక్ట్ కాదు నాకు తెలిసినంత వరకు. అందుకని ఆప్షన్ ట్రేడ్ చేద్దాం అనుకుంటే 15 to 30 minutes మీరు క్లోజ్ చేసే అంత టెక్నిక్ ఉంటే తప్ప ఆప్షన్స్లో మీరు డబ్బులు తీయలేదు. దానికి సంబంధించి మనం ఏదైతే ఒక 6 years బ్యాక్ టెస్టింగ్ అన్ని చేసిన తర్వాత ఒక 3 year ఒక 6 to 7 months నుంచి రెగ్యులర్గా ట్రేడ్ చేస్తూ కన్సిస్టెంట్గా మనం తీస్తున్నాం కాబట్టి దాన్ని మనం అంత గడ్డబదిగా మనం ఈ ప్రాపర్ సెటప్లో ఆప్షన్స్లో ట్రేడ్ చేయించని చెప్తున్నాం. ఎందుకంటే ఆప్షన్స్లో మనం మాస్టర్ అవనందుకు కూడా మనం ఎవరికి కూడా ఆప్షన్స్ ట్రేడ్ చేయమని చెప్పలేదు, ఓన్లీ ఫ్యూచర్స్ చేయమన్నా. కానీ ఇక్కడ నుంచి మీరు ఆప్షన్స్లో కూడా రోజు ఆపర్చునిటీ ఒక 2 times అయితే కంపల్సరీగా ఇస్తుంది. మీరు నిఫ్టీలో కానీ బ్యాంక్ నిఫ్టీలో కానీ ఏదో ఒక ప్రోడక్ట్ ఎంచుకొని, బ్యాంక్ నిఫ్టీ ఎందుకు ఎంచుకుంటాం అంటే బ్యాంక్ నిఫ్టీలో వొలటాలిటీ ఎక్కువ ఉంటుంది కాబట్టి వొలటాలిటీ ఇస్ ఫ్రెండ్ ఆఫ్ ట్రేడ్. దాన్ని మనం ఒక టైంలో కాకపోతే ఒక టైంలో అయినా క్యాచ్ చేసుకునే అవకాశం ఉంటుంది. 2 times ఆపర్చునిటీ అయితే డ్యామ్ షూర్. ఆ 2 times ఆపర్చునిటీ మనం ఏ విధంగా మనం ఐడెంటిఫై చేసుకోవాలి అన్నదే మోస్ట్ ఇంపార్టెంట్. మీరు 2 times కూడా చేయవలసిన అవసరం లేదు. మీకు అన్ని పారామీటర్స్ నుంచి 1 time చేసినప్పుడు కూడా గన్ షాట్గా మనం అనుకున్నటువంటి అమౌంట్ అయితే వచ్చే అవకాశం ఉంది. ఇందులో పాయింట్స్ని ఎక్కువ కావాలనుకోవడం కన్నా లాట్ సైజ్ పెంచుకుని మరో పాయింట్స్ని మనం కరెక్ట్గా షూర్ షాట్గా మనం వేసుకుని కూడా మనం ట్రేడ్ చేసి అద్భుతమైన ప్రాఫిట్స్ తీయడానికి అవకాశం ఉంది. దీనికి సంబంధించి రేపు సాటర్డే అంటే సండే వర్క్షాప్ ఉన్నది. దానికి ఏమన్నా ఇంకా 1 or 2 seats ఏమన్నా ఉంటే కాల్ చేయండి. దానికి సంబంధించి అంతా కూడా డీటెయిల్గా విత్ మెటీరియల్ విత్ డీటెయిల్డ్ ఎక్స్ప్లెనేషన్. తర్వాత మళ్ళీ 1 week లైవ్లో మీకు ఎలా ఏ టైంలో ఎలా వచ్చిందో దాన్ని అంతా చూపించడం, మార్కెట్ అయిన తర్వాత ఎక్స్ప్లెయిన్ చేయడం, తర్వాత ఒక 1 month మీకు కాల్స్ కూడా ప్రొవైడ్ చేయడం. దాని ద్వారా మీరు మనం ఇచ్చే కాల్ ఎక్కడైతే ఎగ్జాక్ట్గా టేక్ ఆఫ్ అవుతుంది, ఎక్కడైతే ఎగ్జాక్ట్గా బ్రేక్అవుట్ అవుతుంది అనేది చూసుకుని మీరు ఎలా చేయాలన్నది మీకు అర్థమవుతుంది. కాబట్టి 1 or 2 weeksలో మీరు మాస్టర్ అవుతారు. ఒక 1 monthలో మీరు నా కాల్స్ని కూడా తీసుకుని ఎంజాయ్ చేసి మంచి అద్భుతమైన ప్రాఫిట్ తీసుకుని ఇందులో మీకు ఒక ప్రొఫెషనల్గా ఒక ప్రొఫెషనల్ ట్రేడర్ గాను ఒక సక్సెస్ఫుల్ ట్రేడర్గా అవ్వాలనుకుంటే మాత్రం ఖచ్చితంగా ట్రేడ్ సెటప్ని మాత్రం బిలీవ్ చేసి దాని మీద వెళ్తే మాత్రం ఖచ్చితంగా 100% సక్సెస్ అయ్యే అవకాశం ఉంది. థ్యాంక్ యూ. హ్యావ్ ఏ నైస్ ట్రేడింగ్.